హాయ్ ఫ్రెండ్స్, కుంభరాశి వారు ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అది ఖచ్చితంగా 100% యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదీ దానంతట అది జరగదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ 33 కోట్ల దేవతలు మీ గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మీ తలరాత పూర్తిగా మారబోయే సమయం ఆసన్నమైంది. కానీ ఈ క్షణం మీరు తెలియక చేస్తున్న ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయగలదు. దేవుడిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకునేలా చేయగలదు. ఇంకా ఆశ్చర్యకరమైన, ఒళ్ళు గగుర్పొడిచే విషయం ఏమిటంటే, మీ జీవితాన్ని సమూలంగా మార్చబోయే, మీకు అష్టైశ్వర్యాలు అందించబోయే ఒక అద్భుతమైన స్త్రీ ఇప్పటికే మీ చుట్టూనే, మీ జీవితంలోనే ప్రవేశించి ఉంది. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. విశ్వంలో జరిగే ఏ చిన్న పరిణామం కూడా ఒక బలమైన కారణం లేకుండా జరగదు. మీ చుట్టూ ఇప్పుడు అలుముకున్న పరిస్థితులు, మీరు మనసులో అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక సంఘర్షణలు సాధారణమైనవి కావు. ఇదంతా మీ జీవితంలోకి ఒక మహత్తరమైన ఘట్టం ప్రవేశించబోతోంది అనడానికి ఒక బలమైన దైవిక సంకేతం. ఎవరైతే ఈ వీడియోను ఇప్పుడు అత్యంత శ్రద్ధగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా దైవానుగ్రహం, ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం ఉన్నవారే అని మీ మనసుకు మీరు గట్టిగా చెప్పుకోండి. మీ దశ తిరగబోతోంది. కానీ అదే సమయంలో మీ నీడలా ఒక భయంకరమైన ప్రమాదం, దేవుడు స్వయంగా పెడుతున్న ఒక పెద్ద పరీక్ష కూడా పొంచి ఉంది. దాన్ని మీరు సరిగ్గా గుర్తించకపోతే మీ జీవితం తిరిగి అల్లకల్లోలమవ్వడం, మీరు ఊహించని కష్టాల వలయంలో చిక్కుకోవడం ఖాయం. ఈ మహారహస్యాలను, 33 కోట్ల దేవతల కఠినమైన హెచ్చరికలను సంపూర్ణంగా తెలుసుకునే ముందు, దైవశక్తిని మీ వైపుకు ఆవాహన చేయడానికి, మీకున్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి కమెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో కమెంట్ చేయండి. ఆ స్వామి పేరు రాసిన మరుక్షణమే మీ మనసులో ఉన్న భారం సగం తగ్గిపోతుంది. అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఇలాంటి మరెన్నో దైవిక జ్యోతిష్య రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా అత్యంత ఎక్కువగా బాధిస్తున్న అతి పెద్ద సమస్య ఏమిటో ఏమాత్రం దాచుకోకుండా, సిగ్గుపడకుండా కమెంట్స్లో వివరంగా రాయండి. మీరు ఆ సమస్యను అక్కడ అక్షరాల రూపంలో రాసిన మరుక్షణం నుంచే దేవుని పాదాల చెంత మీ కష్టాన్ని విన్నవించుకున్నట్టుగా భావించండి. మీ కష్టాలన్నీ తీరిపోయే మార్గం దైవ సంకల్పం వల్ల మీకు అద్భుతంగా, అనుకోని రీతిలో కనిపిస్తుంది. మనసులో ఉన్న బాధను, భారాన్ని, ఆవేదనను దేవుడి ముందు దించేస్తేనే ఆయన మనకు ప్రశాంతమైన కొత్త దారిని చూపిస్తాడు. మీ సమస్య ఏదైనా సరే, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంలో గొడవలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా మీ కెరియర్కు సంబంధించిన భయం కావచ్చు, దానిని దేవుడికి వదిలేయండి. గత కొంతకాలంగా, బహుశా గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశివారు అనుభవిస్తున్న నరకయాతన అంతా ఇంతా కాదు. ఈ బాధలను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అడుగడుగున అవమానాలు, చేతికి దాకా వచ్చిన అవకాశాలు త్రుటిలో ఏవో తెలియని అడ్డంకుల వల్ల చేజారిపోవడం మీరు చూశారు. ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీరు ఎంతో మేలు చేసిన వాళ్లే అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడవడం మీరు అనుభవించారు. మీరు ఒకరికి 10 రూపాయలు సాయం చేస్తే వారు మీకు కనీసం ₹1 సాయం చేయకపోగా మీపైనే నిందలు వేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎంత కష్టపడినా, రక్తాన్ని చెమటగా మార్చి అహర్నిశలు పనిచేసినా ఏ కోసనా గుర్తింపు రాకపోవడం, పైగా అపార్థాలు ఎదుర్కోవడం మీకు నిత్యకృత్యమైపోయింది. ఆర్థిక ఇబ్బందులతో ఊపిరి ఆడకపోవడం, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు, అవసరానికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులు, రేపటి రోజు ఎలా గడుస్తుందో అన్న భయం, ఇలా ఎన్నో అగ్నిపరీక్షలను మీరు ఒంటరిగా గుండెల్లో దాచుకుని భరించారు. రాత్రిళ్ళు ఎవరికీ చెప్పుకోలేక దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చిన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. నాకే ఇలా జరుగుతోంది దేవుడా, నేను ఎవరికి ఏ అపకారం చేశాను? చీమకు కూడా హాని చెయ్యని నాకు ఎందుకిన్ని కష్టాలిస్తున్నావు? నా తలరాత ఇంతేనా అని మీరు ఎన్నోసార్లు భగవంతుడిని ప్రశ్నిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇతరులకు మీరు ఎంతో సహాయం చేసి ఉంటారు. మీ దగ్గర ఉన్నది లేకపోయినా పక్కవారి ఆకలి తీర్చారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం మీ చుట్టూ ఎవరూ కనిపించని భయానకమైన ఒంటరితనాన్ని మీరు కళ్ళారా చూశారు. మీరు చేసిన మేలును క్షణంలో మరచిపోయి మిమ్మల్ని పనికిమాలిన వాడిగా, స్వార్థపరుడిగా నిందించిన వారిని చూసి మీ గుండె ముక్కలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీ మనసు ముద్దుబారిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి మీరు చేరుకున్నారు. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అనే ఒక రకమైన భయం మీలో నాటుకుపోయింది. బంధువుల ఇళ్లకు వెళ్లాలంటే భయం, శుభకార్యాలకు హాజరు కావాలంటే నాంచుడు. ఎందుకంటే ఎక్కడ ఎవరు మీ ఆర్థిక స్థితిని చూసి, మీ పరిస్థితులని చూసి తక్కువ చేసి మాట్లాడుతారో అన్న మానసిక క్షోభ మిమ్మల్ని వెంటాడింది. కుంభరాశివారు సహజంగానే అత్యంత ఆత్మాభిమానం కలిగినవారు. ఎవరి ముందు చెయ్యి చాపడం, ఎవరి దగ్గర తలదించుకోవడం మీకు అస్సలు ఇష్టముండదు. కానీ కాలమాడిన నాటకంలో పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ఎన్నోసార్లు తలవంచుకోవలసి వచ్చింది. మీలో ఉన్న అపారమైన ప్రతిభకు, మీరు పడుతున్న కష్టానికి ఏమాత్రం పొంతనలేని జీవితాన్ని మీరు గడుపుతున్నారు. మీకంటే తక్కువ తెలివితేటలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు ఉన్నత స్థానాల్లో ఉంటూ కార్లలో తిరుగుతుంటే మీరు మాత్రం దినదిన గండంగా జీవితాన్ని నెట్టుకుంటున్నారు. ఇదంతా చూసి మీలో రగిలిపోతున్న ఆవేదనను దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా చెప్పని ఒక రహస్యం ఉంది. మీరు అనుభవించిన ఈ కష్టాలన్నీ వృధా కాలేదు. మీకు ఎదురైన ఈ దారుణమైన కష్టాలకు, పరాభవాలకు కారణం మీ దురదృష్టం కానే కాదు. మీ గత జన్మల కర్మఫలాలను, గ్రహాల ప్రతికూల ప్రభావాలను మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని అత్యంత పవిత్రమైన సమయమది. ఇనుమును నిప్పుల్లో కాల్చినప్పుడే, సమ్మెటతో బలంగా కుట్టినప్పుడే దానికి ఒక ఆకారం, బలం వస్తుంది. బంగారం కొలిమిలో కాలినప్పుడే దానిలోని మలినాలన్నీ పోయి స్వచ్ఛంగా మెరుస్తుంది. అలాగే ప్రకృతి మిమ్మల్ని రాటు తేల్చడానికి, రాబోయే అద్భుతమైన భవిష్యత్తుకు, అఖండమైన ఐశ్వర్యానికి మిమ్మల్ని అర్హులను చేయడానికి పెట్టిన కఠినమైన శిక్షణ అది. కుంభరాశివారు సహజంగానే అత్యంత తెలివైనవారు, దూరదృష్టి గలవారు, ఎంతో దయగల విశాలమైన హృదయం ఉన్నవారు. మీ ఈ మంచి లక్షణాలే, మీ జాలి గుణమే మిమ్మల్ని ఇన్ని కష్టాలకు, మోసాలకు గురిచేశాయి. కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. గ్రహాల గమనం మీకు పూర్తిగా అనుకూలంగా మారింది. శనీశ్వరుడి ప్రభావం కూడా మీకు శుభ ఫలితాలను ఇచ్చే దిశగా పయనిస్తుంది. ఆ కష్టాల చీకటి రాత్రులు, ఆ కన్నీటి ధారలు శాశ్వతంగా ముగిసిపోయాయి. 33 కోట్ల దేవతలు ఇప్పుడు మీ వైపు అత్యంత కరుణతో, వాత్సల్యంతో చూస్తున్నారు. మీ కన్నీళ్లకు ప్రతిఫలంగా వారు మీ జీవితంలో ఎవరూ కలలో కూడా ఊహించని అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమయ్యారు. ప్రకృతి ద్వారా, మీ చుట్టూ ఉన్న జంతువుల ద్వారా, మీరు రోజూ చూసే సంఖ్యల ద్వారా వారు మీకు అత్యంత శక్తివంతమైన దైవిక సంకేతాలను ఇప్పటికే పంపుతున్నారు. ఒకే సమయం లేదా ఒకే నంబర్ మీకు పదే పదే కనిపించడం. ఉదాహరణకు, మీరు ఫోన్ చూడగానే 1111 అని కనిపించడం, లేదా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒకే నంబర్ ఉన్న వాహనాలు వరుసగా కనిపించడం. ఇవన్నీ సాధారణ విషయాలు కావు. కలలో పురాతన గుడలు, దేవుళ్ల విగ్రహాలు, ఎప్పుడూ చనిపోయిన మీ పెద్దల ముఖాలు సాక్షాత్కరించడం, మీరు తీవ్రమైన ఆపదలో లేదా కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు తెలియకుండానే అదృశ్య రూపంలో వచ్చి సహాయం చేయడం లేదా ఒక సలహా ఇవ్వడం, ఇవన్నీ ఆ దేవతల కరుణ కటాక్షాలు మీపై ప్రసరిస్తున్నాయనడానికి సజీవ సాక్ష్యాలు. వారు మీ ప్రతి అడుగును గమనిస్తున్నారు. ఎవరైతే కష్టకాలంలో కూడా ధర్మాన్ని వీరకుండా, దైవాన్ని దూషించకుండా భరిస్తారో వారికే దేవుడు అత్యుత్తమమైన బహుమతిని అందిస్తాడు. కుంభరాశివారు ఈ పరీక్షలో అద్భుతంగా నెగ్గారు. మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా సరైన ప్రతిఫలం ఇవ్వడానికి వారు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది కుంభరాశివారు అసలు ఊహించరు. మీ జీవితంలో ఒక అఖండమైన అదృష్టం, ఒక మహోజ్వలమైన వెలుగు వరదలా, ఉప్పినలా రాబోతోంది. సమాజంలో మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో అక్కడే మీ కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేరబోతున్నాయి.
మీ నిద్రను దూరం చేసిన అప్పుల బాధల నుంచి, ఆ ఫోన్ కాల్స్ భయం నుంచి మీకు శాశ్వత విముక్తి కలగబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వినవారు, మిమ్మల్ని చులకన చేసిన బంధువులు మరియు స్నేహితులే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబట్టే సమయం, అసూయతో రగిలిపోయే సమయం ఆసన్నమైంది. ఈ హఠత్పరిణామం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది కలనా లేక నిజమా అని మీలో మీరే గిల్లి చూసుకునే స్థాయిలో మార్పులు జరగబోతున్నాయి. పట్టిందల్లా బంగారమయ్యే అద్భుత ఘట్టం, అదృష్ట చక్రం మీ జీవితంలో ప్రారంభం కానుంది. వృత్తి వ్యాపారాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో భారీ లాభాలొస్తాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ లేదా ప్రైవేట్ సెక్టార్లో సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వారు ఊహించిన దానికంటే అత్యుత్తమమైన, గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలు వారి తలుపు తడపాయి. మీ కుటుంబంలో చాలా కాలంగా పీడిస్తున్న మొండి అనారోగ్య సమస్యలు, హాస్పిటళ్లు చుట్టూ తిరిగినా తగ్గని రోగాలు అకస్మాత్తుగా మంచులా కరిగిపోయి మాయమైపోతాయి. మీరొక చక్రవర్తిలా, మీ జీవితానికి మీరే రాజులా జీవించే సమయం రానే వచ్చింది. అయితే ఇక్కడే మీరు అత్యంత అప్రమత్తంగా 100 కళ్లతో కళ్ళు తెరిచి ఉండాలి. 33 కోట్ల దేవతలు మీకు ఈ అదృష్టాన్ని ఇస్తూనే ఒక కఠినమైన, భయంకరమైన హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. మీకు ఈ అదృష్టం క్షణికంగా వచ్చిపోకుండా, నీటి బుడగలా పగిలిపోకుండా శాశ్వతంగా మీ వంశాన్ని ఉద్ధరించేలా నిలవాలంటే మీరు 2 భయంకరమైన తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ, పొరపాటును కూడా చేయకూడదు. ఈ 2 తప్పుల్లో ఏ ఒక్కటి చేసినా సరే మీ జీవితం మళ్లీ పాతాళంలోకి, అంతకంటే ఘోరమైన ఆగాధంలోకి పడిపోవడం ఖాయం. ఆ దేవతలే మిమ్మల్ని శిక్షిస్తారు. మొదటి తప్పేమిటంటే అహంకారం, గర్వం మరియు నిస్సహాయులను, పేదవారిని చిన్నచూపు చూడడం. మీకు రాబోయే ఆకస్మిక ధనాన్ని, పేరు ప్రఖ్యాతులను, అదృష్టాన్ని చూసి మీకు కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. డబ్బు వచ్చిందని, హోదా పెరిగిందని, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని మీ పాత స్నేహితులను కించపరచకూడదు. పేదవారిని, ఆపదలో ఉన్నవారిని, మీ కింద పనిచేసేవారిని, కనీసం ఆకలితో మీ ఇంటికి వచ్చిన యాజకులను కూడా మీరేదో గొప్పవారిలా భావిస్తూ వారిని మాటలతో అవమానిస్తే ఆ మరుక్షణమే 33 కోట్ల దేవతల ప్రచండమైన ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది. కష్టకాలంలో ఎవరూ లేనప్పుడు ఎలాగైతే ఒదిగి ఉన్నారో, 10 రూపాయల కోసం ఎలాగైతే ఇతరుల ముందు వినయంగా నిలబడ్డారో, అదృష్టం వరించినప్పుడు అంతకంటే రెట్టింపు వినయంతో చెట్టుకు కాయలు కాసినప్పుడు నేలకు వంగినట్లుగా మీరు అణకువగా ఉండాలి. అలా కాకుండా అహంకారంతో ప్రవర్తిస్తే, నా తెలివితేటల వల్లే, నా సామర్థ్యం వల్లే ఇదంతా సాధించాను అని విర్రవీగితే, దేవుడి దయను మరిచిపోతే, మీరు ఊహించని, భరించలేని కష్టాలు మీ నెత్తిన పిడుగులా పడతాయి. వచ్చిన సంపదంతా వారం రోజుల్లో కర్పూరంలా హారతి అయిపోయి, కోర్టు కేసులు, ఆస్పత్రి ఖర్చుల పాలై మళ్లీ మొదటికి వస్తారు. రెండవ అతిపెద్ద తప్పు కృతజ్ఞత, నమ్మకద్రోహం చేయడం మరియు దైవం ఇచ్చిన అవకాశాలను ఇతరుల నాశనానికి దుర్వినియోగం చేయడం. ఎవరైతే మీ కష్టకాలంలో మీకు ఏమీ లేనప్పుడు అండగా నిలిచారో, కనీసం మీకొక పూట భోజనం పెట్టి ఆదుకున్నారో, చిన్న ఆర్థిక సహాయం చేశారో, లేదా మీరు ఏరుస్తున్నప్పుడు పక్కన కూర్చుని మానసిక ధైర్యం చెప్పారో, వారిని మీరు ఉన్నత స్థితికి వెళ్ళాక మర్చిపోవడం అత్యంత క్షమించరాని మహాపాపం. కొంతమంది మనుషులు అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకుంటారు. కుంభరాశివారు దయచేసి అలాంటి వారి జాబితాలో చేరకండి. అలాగే మీకు దైవం ఇచ్చిన అపారమైన శక్తిని, ధనాన్ని, పలుకుబడిని ఇతరుల పతనం కోసం వాడటం, పోటీదారులను దెబ్బతీయాలని మోసపూరిత కుట్రలు చేయడం, చట్టవ్యతిరేక మార్గాల్లో పయనించడం, అమాయకులను మోసం చేయడం చేస్తే మీ కులదైవం ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ 2 తప్పులు మీరు చేస్తే మీ జాతకంలో ఎంతటి గజకేసరి యోగం ఉన్నా సరే, సాక్షాత్తు బ్రహ్మదేవుడు దిగివచ్చి వరమిచ్చినా సరే అదంతా నిమిషాల్లో భస్మమైపోతుంది. దేవతల హెచ్చరికను ఏమాత్రం తేలికగా, అపహాస్యంగా తీసుకోకండి. వారు 2 చేతులా అడిగినంత ఇచ్చే కరుణామయులే కాదు. మీరు తప్పు చేస్తే, ధర్మాన్ని తప్పితే 10 రెట్లు వేగంగా అంతా లాగేసుకునే శక్తి ఉన్న మహారౌద్రస్వరూపులు కూడా అని ఎల్లప్పుడూ గ్రహించండి. కానీ ఇక్కడే 90% మంది కుంభరాశివారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. దేవతలు పంపిన ఆ స్త్రీని సాధారణ వ్యక్తిగా భావించి దూరం చేసుకుంటారు. తర్వాత జీవితాంతం పశ్చాత్తాపపడతారు. మీరు కూడా అదే తప్పు చెయ్యకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని
అత్యంత శ్రద్ధగా వినండి. ఆ స్త్రీ గురించి అసలు సంకేతం ఇంకా మిగిలే ఉంది. మీ గుండె వేగాన్ని అమాంతం పెంచే, మీ జీవితాన్ని శాశ్వతంగా సకల భోగభాగ్యాలతో మార్చేసే ఆ అద్భుతమైన ఘట్టం, ఆ రహస్య వ్యక్తి గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. దేవుడు మీకు అదృష్టాన్ని నేరుగా ఆకాశం నుంచి మూటలు కట్టి కిందకు పడేయడు. ఒక రూపంలో, ఒక వ్యక్తి ద్వారా, ఒక సంఘటన ద్వారా మీ జీవితంలోకి పంపుతాడు. కుంభరాశి వారికి రాబోయే కొద్ది రోజుల్లో లేదా ఇప్పటికీ మీ జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన స్త్రీ ద్వారా అఖండమైన యోగం పట్టుబోతోంది. ఇది వేదవాక్కులాంటి అత్యంత సత్యం. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత రహస్యమైన సిద్ధాంతం. ఆమె రాకతో లేదా ఆమెతో మీరు తీసుకునే ఒక నిర్ణయంతో మీ దరిద్రం, మీకున్న నెగటివ్ కర్మ అంతా పటాపంచలు అవుతుంది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో వాళ్ల ప్రతినిధిగా మీ జీవితంలోకి వస్తోంది. ఆ స్త్రీ స్వభావం చాలా ప్రశాంతంగా, గంభీరంగా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటుంది. ఆమె కళ్లలో అంతుచిక్కని దయ, మాటల్లో ఒక అద్భుతమైన ఆకర్షణ, హృదయంలో స్వచ్ఛత ఉంటాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక రకమైన సానుకూల వాతావరణం నెలకొల్పుతుంది. ఆమెను మీరు ఎలా గుర్తించాలో తెలుసా? ఆమె మీ జీవితంలోకి వచ్చిన వెంటనే లేదా ఆమె ప్రభావం మీపై పడిన వెంటనే అకారణంగా మీ పనులు అత్యంత సులభంగా జరగడం ప్రారంభమవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన కోర్టు కేసులు, ఆగిపోయిన ప్రభుత్వ పనులు, రాని బాకీలు హఠాత్తుగా మీకు అనుకూలంగా పూర్తవుతాయి. మీరు ఎవరినైనా అప్పు అడిగితే కాదనకుండా ఇచ్చే పరిస్థితులు వస్తాయి. ఆమెకు సంబంధించిన పేరు గురించి మీకొక కీలకమైన రహస్యం చెబుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఆమె పేరులో శ్రీ, ల, మ, అ లేదా స అనే అక్షరాలు ప్రాధాన్యత వహించే అవకాశం బలంగా ఉంటుంది. ఉదాహరణకు, ఆమె పేరు శ్రీలక్ష్మి, మాధవి, అనురాధ, సుజాత, స్వాతి, అఖిల, లలిత ఇలాంటి పేర్లతో ఉండవచ్చు, లేదా వారి పేరు ఈ అక్షరాలతో ప్రారంభమవ్వవచ్చు. ఆమె ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడనవసరం లేదు. బహుశా ఆమె ఇప్పటికే మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారాల్లో కొత్తగా పరిచయమయ్యే ఒక క్లయింట్ లేదా సహకోద్యోగి కావచ్చు. మీ ఇరుగు పొరుగున ఉండేవారు కావచ్చు, మీకు రోజూ ఎదురయ్యే ఒక పరిచయస్తురాలు కావచ్చు, లేదా స్వయంగా మీ జీవిత భాగస్వామి రూపంలోనే ఆ అద్భుతమైన మార్పు రావచ్చు. భార్యను సరిగ్గా అర్థం చేసుకోక, ఆమె మాట వినక ఇబ్బందులు పడుతున్న వారికి ఆమె చెప్పిన సలహా విన్న వెంటనే దశ తిరుగుతుంది. వివాహం కాని వారికి ఆ స్త్రీ ఒక అద్భుతమైన జీవిత భాగస్వామిగా మీ తలుపు తడుతుంది. వివాహమైన వారికి, పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక సంతానం రూపంలో ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ద్వారా కూడా ఈ మహర్దశ, ఈ కుబేర యోగం ప్రారంభమవ్వవచ్చు. ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ వస్తే ఆ తండ్రి దశ ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెను గుర్తించడంలో మీరు ఏమాత్రం పొరపాటు పడకూడదు. ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా మీ మనసు పెట్టి వినండి. ఆ స్త్రీ కేవలం బాహ్య సౌందర్యంతోనూ, ఆడంబరాలతోనూ, డబ్బుతోనూ, హోదాతోనూ రాదు. ఆమె వెంట అపారమైన సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని, దైవీక కళను తీసుకువస్తుంది. ఆమెతో మాట్లాడేటప్పుడు మీ మనసులోని అశాంతి, భయం, కల్మషం అంతా ఇట్టే తొలగిపోయి ఒక వర్ణించలేని ప్రశాంతమైన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఆమె సరదాగా ఇచ్చే ఒక చిన్న సలహా మీ వ్యాపారాన్ని లేదా వృత్తిని లాభాల బాట పట్టిస్తుంది. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ శత్రువులు కూడా ఆమె రాక తర్వాత, ఆమె మీ జీవితంలో ఉన్నదన్న విషయం తెలిసిన తర్వాత మీకు భయపడి మీ ఛాయలికి రాకుండా దూరంగా వెళ్ళిపోతారు. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలాగా ఆమె సానుకూల ప్రభావం నిరంతరం కాపాడుతుంది. కానీ ఇక్కడే మీరు ఒక అత్యంత కీలకమైన, ప్రాణాంతకమైన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. దేవతలు ఆమెను కేవలం అదృష్టంగానే కాదు, ఒక పెద్ద పరీక్షలాగా కూడా మీ జీవితంలోకి పంపుతారు. ఆమెను మీరు గౌరవిస్తే, ఆమె మాటలకు, ఆలోచనలకు, ఆమె ఇచ్చే సలహాలకు సరైన విలువ ఇస్తే, మీ ఇండ్లు నిజంగానే లక్ష్మీ కటాక్షంతో బంగారుమయమవుతుంది. అష్టైశ్వర్యాలు, నవనిధులు మీ ఇంట్లో నిరంతరం తాండవిస్తాయి. కానీ పైన చెప్పిన ఆ 2 తప్పుల్లో ఏ ఒక్క తప్పు చేసినా, కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ఆ స్త్రీని అవమానించి దూరం చేసుకున్నా, కించపరిచినా, ఆమెను కేవలం ఒక సాధారణ మనిషిగా భావించి నిర్లక్ష్యం చేసినా, ఆ అదృష్టం శాశ్వతంగా మీ నుంచి దూరమవుతుంది. ఇది 33 కోట్ల దేవతల శిలాశాసనం లాంటి కఠినమైన హెచ్చరిక.
స్త్రీని గౌరవించని చోట, కన్నీరు పెట్టించే చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు అన్నది పచ్చి నిజం, చేదు నిజం. ఇది ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు మనకు నొక్కి చెబుతున్న సత్యం. దేవతల సంపూర్ణ ఆశీర్వాదం నిత్యం మీపై ఉండాలంటే, ఈ అదృష్టం మీ వెన్నంటే నడవాలంటే, మీరు రోజువారీ కఠినమైన పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ మనస్సును మాత్రం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన అద్దంలా నిష్కల్మషంగా ఉంచుకోండి. దేవుడికి కావాల్సింది మీ ఆస్తులు, మీ ఆడంబరాలు కాదు, మీలోని భక్తి మరియు దయ మాత్రమే. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ పక్కన ఎవరూ లేకపోయినా మంచం మీద నుంచి కిందకు కాలు పెట్టకముందే మీ 2 అరచేతులను చూసుకుని మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి అన్నట్లుగా మీ చేతుల్లోనే దైవాన్ని చూడండి. మీకు లభించిన ఈ మానవ జన్మకు, ప్రాణాలతో నిద్రలేచినందుకు, మీకు జరిగిన ప్రతి చిన్న మంచికి దేవుడికి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పండి. నోరులేని మూగజీవాల పట్ల అనంతమైన దయ చూపండి. ఉదయాన్నే పక్షులకు గుప్పెడు దానా వేయడం, వీధి కుక్కలకు లేదా ఆవులకు మీ చేతులతో కనీసం 2 రొట్టెలు లేదా ఆహారం పెట్టడం, ఆకలితో ఉన్నవారికి మీ స్తోమత కొద్దీ కనీసం 10 రూపాయలైనా వెచ్చించి అన్నదానం చేయడం లాంటి చిన్న చిన్న ఖర్చులేని పుణ్యకార్యాలు మీ గత జన్మల కర్మఫలాలను, దోషాలను పూర్తిగా దహించివేస్తాయి. ఇలాంటి నిస్వార్థమైన పనులు చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా మాయమైపోయి అద్భుతమైన పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. కుంభరాశి వారి మనసు పైకి కఠినంగా, గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైనది, వెన్నలాంటిది. మీరు ఇతరుల కష్టాన్ని అస్సలు చూడలేరు. వారి కన్నీళ్లు చూస్తే మీ మనస్సు వెంటనే కరిగిపోతుంది. జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సాయం చేసే గుణం మీది. మీలో ఉన్న ఆ నిస్వార్థమైన లక్షణమే, ఆ పవిత్రమైన గుణమే మిమ్మల్ని ఈరోజు దేవుడికి అంత దగ్గర చేసింది. ఇప్పుడు సృష్టి మీ వంక తిరిగి చూసే సమయం వచ్చింది. మీరు పడిన కష్టాలన్నీ, మీరు కార్చిన కన్నీళ్లన్నీ, మీరు అనుభవించిన అవమానాలన్నీ రేపటి నుంచి ఒక పీడకలలాగా కరిగిపోతాయి. ఉదయించే సూర్యుడిని చూసి చీకటి పారిపోయినట్లుగా మీ జీవితంలోకి రాబోయే వెలుగును చూసి మీ దరిద్రం భయపడి పారిపోతుంది. మీరు ఊహించని అత్యున్నత స్థాయికి, సమాజంలో ఒక రోల్ మోడల్ స్థాయికి ఎదుగుతారు. మీ శత్రువులు సైతం మీకు సాగిలపడేలా, మీ కాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణలడిగేలా మీ ఎదుగుదల అద్భుతంగా, వర్ణనాతీతంగా ఉండబోతోంది. మీరు మీ పిల్లలకు, మీ కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారబోతున్నారు. ఆ అద్భుతమైన స్త్రీ మీ గడప తొక్కే సమయం, లేదా మీ జీవితంలో తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపే సమయం ఎంతో దూరం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే, బహుశా ఈరోజే మీకొక స్పష్టమైన దైవిక సంకేతం అందుతుంది. మీ ఫోన్కు వచ్చే ఒక ఊహించని శుభవార్త ద్వారా కావచ్చు, మీరు ఎప్పటినుంచో ఊహించని ఒక వ్యక్తి నుంచి వచ్చే కాల్ ద్వారా కావచ్చు, లేదా ఒక శుభకార్యంలో జరిగే అనుకోని పరిచయం ద్వారా కావచ్చు, ఈ మహా అద్భుతాన్ని సృష్టి మీ కళ్ళ ముందు జరిపించబోతోంది. మీరు కేవలం మీ కళ్ళు, చెవులు, మనస్సు తెరిచి ఉంచండి. అహంకారాన్ని దరిచేరనివ్వకండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి సలహాను ఎంతో వినయంతో స్వీకరించండి. 10 మందికి మంచి జరిగేలా ఆలోచించండి. ఇక మీదట మీలో భయం వద్దు. రేపు ఏమవుతుందో అన్న సస్పెన్స్, ఆందోళన, డిప్రెషన్ అస్సలు అవసరం లేదు. 33 కోట్ల దేవతల ఆశీర్వాద బలం దేదీప్యమానమైన రక్షణ కవచంలా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న అవమానం, మీ కంటి నుంచి రాలిన ప్రతి కన్నీటి బొట్టు, మీరు పడిన ప్రతి వేదన దేవుని ధర్మపుస్తకంలో ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో నమోదయ్యాయి. దేవుని లెక్కల్లో ఎప్పుడూ తప్పుండదు. ఇప్పుడు వాటన్నింటికీ వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా మీకు అనంతమైన ఆనందాన్ని, విజయాన్ని, సిరి సంపదలను తిరిగి ఇవ్వడానికి విశ్వం మొత్తం సిద్ధమైంది. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు చేయాల్సిందల్లా నెగిటివ్ ఆలోచనలను, గతంలో జరిగిన చేదు సంఘటనలను పక్కన పెట్టి ఆ రాకను ప్రశాంతమైన చిరునవ్వుతో, సంతోషంతో స్వాగతించడానికి సిద్ధంగా ఉండటమే. మీ మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ దైవిక శక్తి అంత త్వరగా మీ దరికి చేరుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి కుంభరాశివారు వచ్చే 24 గంటల్లో ఒక దైవిక సంకేతాన్ని చూడబోతున్నారు. అది మీకు కనిపిస్తే ఈ వీడియో క్రింద ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే దేవతలు మిమ్మల్ని ఎంచుకున్నారనే సంకేతం అదే. మీ జీవితంలో మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్న ఆ అతిపెద్ద సమస్యను కామెంట్స్లో దేవుడికి వదిలేయండి. ఎవరైతే తమ భారాన్ని దేవుడికి వదిలేస్తారో వారి కష్టాలు ఇక్కడితో శాశ్వతంగా తీరిపోతాయి. ఈ అద్భుతమైన దైవబలం మీకు ఎప్పుడూ తోడుండాలని కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్నో జీవితాన్ని మార్చే రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.